హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు ట్రేడ్ బ్లేజర్ తెలుగు. సో ఈరోజు మన వీడియో అనేది చాలా ఇంపార్టెంట్ లెర్నింగ్ కాబోతోంది. సో ఎలా అంటే ఇన్ టర్మ్స్ ఆఫ్ టెక్నికల్స్, అలాగే ఇన్ టర్మ్స్ ఆఫ్ రిస్క్ మేనేజ్మెంట్, అలాగే ఇన్ టర్మ్స్ ఆఫ్ సైకాలజీ. ఎలా ఒక చిన్న ట్రేడ్తో స్టార్ట్ చేసి ఎలా ఒక విన్నింగ్ ట్రేడ్ని హోల్డ్ చేయాలి, అదేవిధంగా విన్నింగ్ ట్రేడ్కి ఇంకా పొజిషన్ ఎలా యాడ్ చేయాలి, అలాగే ఒక స్మాల్ ట్రేడ్ని ఒక పెద్ద ట్రేడ్గా ఎలా కన్వర్ట్ చేయాలని చెప్పేసి ఇట్ ఈస్ అ ఫుల్ ప్యాక్డ్ లెర్నింగ్ టుడే. సో మనం ఈరోజు ఈ లెవెల్స్ చూసినట్లయితే ఈ లెవెల్స్ నేను ఇంటర్డే ట్రేడింగ్ కోసం డ్రా చేసిన ఇంపార్టెంట్ లిక్విడిటీ లెవెల్స్. అదేవిధంగా నేను టెలిగ్రామ్ ఛానల్లో ఈ లెవెల్స్ పోస్ట్ చేశాను. టెలిగ్రామ్ ఛానల్ లింక్ డిస్క్రిప్షన్లో ఉంది. ఇఫ్ యూ వాంట్ యూ కెన్ జాయిన్. అలాగే మీరు ధన్ అండ్ జెరోదా లింక్స్ ఉన్నాయి. ఇఫ్ యూ వాంట్ టు ఓపెన్ అకౌంట్ యూ కెన్ ఓపెన్. ఓకే. సో మీరు వీళ్ళు యూట్యూబ్లో వచ్చే కాల్స్ అవన్నీ ఆశపడకుండా ప్రాపర్ టెక్నికల్స్ అనేవి నేర్చుకోవడానికి ట్రై చేయండి. మంచి లెర్నింగ్ అనేది మిమ్మల్ని మంచి ప్రాఫిటబుల్ ట్రేడర్గా చేస్తుంది. సో యస్టర్డేస్ ప్రైజ్ యాక్షన్ చూస్తే ఇది లిక్విడిటీ లెవెల్, ప్రీవియస్ వీక్ లో. అలాగే నిఫ్టీలో చూసినట్లయితే ప్రీవియస్ వీక్ లో తీసేసుకున్నది ఇక్కడ చూసినట్లయితే దాట్ ఫార్మ్స్ అండ్ ఎస్ఎంటీ. ఓకే, బ్యాంక్ నిఫ్టీ అనేది ఆ లెవెల్ పైన హోల్డ్ అవుతుంది. ప్రీవియస్ వీక్లో నిఫ్టీ అనేది లెవెల్ తీసేసుకున్నది అండ్ స్ట్రాంగ్ బౌన్స్ బ్యాక్. మీరు చూడండి మార్కెట్ స్ట్రక్చర్ షిఫ్ట్ ఇక్కడ వచ్చింది, స్ట్రాంగ్ డిస్ప్లేస్మెంట్ క్యాండిల్తో వచ్చింది. ఆ తర్వాత మీరు చూసినట్లయితే ప్లస్ బీఆర్కే అని నేను మార్క్ చేశాను. ఈ ప్లస్ బీఆర్కేలోకి డ్రాప్ అయింది. దిస్ ఈజ్ అ బ్రేకర్ బ్లాక్. బ్రేకర్ బ్లాక్ అనేది చాలా చాలా పవర్ఫుల్. చూడండి అక్కడ నుంచి ఎంత స్ట్రాంగ్గా బౌన్స్ బ్యాక్ అయిందో. ఇది 5 మినిట్స్ షార్ట్లో కన్వర్ట్ చేస్తే నేను ఎప్పుడైతే ఇక్కడ స్ట్రాంగ్ కన్ఫర్మేషన్ క్యాండిల్ వచ్చిందో దట్స్ అన్ ఎంట్రీ అనమాట. సో 50% అనేది రీట్రేస్ అయింది ఆ బ్లాక్లోకి, పాజిటివ్ బ్రేకర్ బ్లాక్ ఆర్ బుల్లిష్ బ్రేకర్ బ్లాక్లోకి డ్రాప్ అయ్యి తర్వాత బౌన్స్ బ్యాక్ అయింది. ఇక్కడ సమ్వేర్ అరౌండ్ ఇక్కడ నేను టార్గెట్ బుక్ చేశాను, రైట్, క్లోజ్ టు ఆర్ మోర్ దాన్ 3.5 ఆర్ఆర్ కైండ్ ఆఫ్ అ ట్రేడ్. సో విత్ దాట్ నేను ఏంటంటే ఒక పెద్ద ప్రాఫిట్ చేశాను ఈరోజు. సో అలాగే మనం ఆర్డర్ బుక్ కూడా చూద్దాం, ఎందుకంటే ఆర్డర్ బుక్ చాలా ఇంపార్టెంట్ ఈ ట్రేడ్లో. ఒక ఇంపార్టెంట్ లెర్నింగ్ దట్ మీన్స్ ఇక్కడ చూడండి 541 దగ్గర ఫస్ట్ క్వాంటిటీ ఆఫ్ 90 యాడ్ చేశాను, 57,300 సిఈ. 593 దగ్గర సెకండ్ క్వాంటిటీ యాడ్ చేశాను, క్లోజ్ టు 50 మోర్ దాన్ 50 పాయింట్స్ దగ్గర సెకండ్ క్వాంటిటీ. ఆ తర్వాత థర్డ్ క్వాంటిటీ, ఆ తర్వాత 608 దగ్గర ఫోర్త్ క్వాంటిటీ యాడ్ చేశాను, 789 దగ్గర ఎగ్జిట్ అయ్యాను. సో మోర్ దాన్ 250 పాయింట్స్ ఇనిషియల్ క్వాంటిటీ నుంచి. మీరు చూస్తే ఫస్ట్ క్వాంటిటీ నేను ఎక్కడైతే యాడ్ చేశానో అక్కడ చాలామంది ఎగ్జిట్ చేస్తారు, 50 పాయింట్స్ ప్రాఫిట్ బుక్ చేస్తారు. ఓకే, సో దట్ ఈజ్ నాట్, ఆర్ అలా చేస్తూ మనం ఎప్పటికీ ఒక సక్సెస్ఫుల్ ట్రేడర్, ఒక ప్రొఫెషనల్ ట్రేడర్ ఎప్పటికీ కాలేము. పిరమిడింగ్ అంటారు దీన్ని, ఈ కాన్సెప్ట్ని. సో ఎప్పుడైతే పిరమిడింగ్ చేస్తూ నేను ఏం చేశానంటే ఆ 90 క్వాంటిటీని 50 పాయింట్స్తో బుక్ చేస్తే ఏమయ్యేది, 90 ఇంటూ some 4,500 of profit or 5,000 of profit, whereas you can see I made a big profit of 68,000. సో మనం ఏం చేద్దామంటే ఒక లైవ్లో నేను ఎలా మేనేజ్ చేశాను, ఎలా అన్ని ట్రేడ్ మేనేజ్మెంట్ సైకాలజీ ఎలా ఉండిందో చూద్దాం. సీ యూ దేర్, బాయ్. హలో ట్రేడర్స్, ఇనిషియల్గా నేను రికార్డింగ్ అనేది వెంటనే ఆన్ చేయలేకపోయాను, సో డ్యూ టు సమ్ టెక్నికల్ ఇష్యూ. ఆ తర్వాత మీరు చూసినట్లయితే 330 క్వాంటిటీ రైట్ నౌ మనం ట్రేడ్ చేస్తున్నాము. ఈ ట్రేడ్లో నేను ట్రేడ్ లాజిక్ ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో నార్మల్గా ఒక ట్రేడర్ అనేవాడు చిన్న చిన్న ప్రాఫిట్స్ అండ్ చిన్న చిన్న లాసెస్ అనేవి కామన్గా జరుగుతూనే ఉంటాయి. కాకపోతే ఒక మంచి ఆపర్చునిటీ మార్కెట్ ఇచ్చినప్పుడు ఏం చేయాలంటే మనం వీ హ్యావ్ టు ట్రై టు మేక్ అ బిగ్ ప్రాఫిట్.
ఒక పెద్ద ప్రాఫిట్ ఆ రోజు పర్టిక్యులర్‌గా చేయడానికి ట్రై చేయాలి. అంటే రిస్క్ ప్రాపర్‌గా మేనేజ్ చేయాలి. సో, దానికన్నా ముందు నేను ట్రేడ్ లాజిక్ ఎక్స్‌ప్లెయిన్ చేస్తానిక్కడ. ఇది ప్రీవియస్ డే లో అనేది బ్యాంక్ నిఫ్టీ అనేది హోల్డ్ చేస్తోంది. ఇది ప్రీవియస్ వీక్ లో. ఈ ప్రీవియస్ వీక్ లో అనేది తీసుకోలేదు బ్యాంక్ నిఫ్టీ. అట్ ద సేమ్ టైమ్ నిఫ్టీ అండ్ సెన్సెక్స్ బోత్ ఆ రెండిట్లోనూ తీసేసుకున్నది. సో, థాట్ గివ్స్ అన్ ఎస్ఎంటీ అనమాట. ఎస్ఎంటీ డైవర్జెన్స్. నా ప్రీవియస్ వీడియోస్ చూడండి. ఎస్ఎంటీ డైవర్జెన్స్ మీద నేను చాలా ట్రేడ్స్ తీసుకుంటుంటాను. ఓకే. ఇది సెల్ సైడ్ లిక్విడిటీ. సెల్ సైడ్ లిక్విడిటీని ఏం చేసింది, నిఫ్టీ అండ్ సెన్సెక్స్ 2 గ్రాబ్ చేసాయి. సెల్ సైడ్ లిక్విడిటీని స్వీప్ చేసేసాయి. స్వీప్ చేసిన తర్వాత ఒక స్ట్రాంగ్ బౌన్స్ బ్యాక్ అనేది బ్యాంక్ నిఫ్టీలో వచ్చింది. రైట్. సో, ఇక్కడ సెల్ సైడ్ లిక్విడిటీ తీసుకున్నది. తీసుకున్న తర్వాత ఒక స్ట్రాంగ్ మొమెంటమ్, స్ట్రాంగ్ డిస్ప్లేస్మెంట్‌తో మార్కెట్ స్ట్రక్చర్ షిఫ్ట్ అనేది జరిగింది బ్యాంక్ నిఫ్టీలో. జరిగిన తర్వాత కూడా ఒక పుల్ బ్యాక్ వచ్చింది. పుల్ బ్యాక్‌లో ఒక బ్రేకర్‌లోకి ట్యాప్ చేసిన తర్వాత నేను ఎంట్రీ తీసుకున్నాను. ఓకే. బేస్డ్ ఆన్ థాట్ మీరు చూసినట్లయితే ఒక రీజనబుల్లీ గుడ్ ప్రాఫిట్, ఆల్రెడీ ఒక 20,000 ప్రాఫిట్ వచ్చేసిందని చెప్పి నేను బుక్ చేసేయలేదు వెంటనే. ఓకే. ఎందుకు అంటే నేను చెప్తున్నాను, ఇట్ ఈస్ గోయింగ్ టు బి అ బిగ్ ట్రేడ్ టుడే. సో, ఎందుకు అనేది ఇంకా టెక్నికల్ రీజన్స్ నేను ఎక్స్‌ప్లెయిన్ చేస్తాను ఇంకా కాసేపట్లో. ఓకే. నౌ దీన్ని ఇలాగే హోల్డ్ చేస్తాను అండ్ లెట్స్ సీ. నేను ఇక్కడ బ్రేకర్ బ్లాక్ కూడా యాడ్ చేస్తాను. బుల్లిష్ బ్రేకర్ బ్లాక్ ఇది. మీరు చూసినట్లయితే ఇది బుల్లిష్ బ్రేకర్ బ్లాక్. బుల్లిష్ బ్రేకర్ బ్లాక్ అనేది నా లైఫ్‌లో చాలా సిగ్నిఫికెంట్ చేంజ్, ప్రాఫిట్స్ తీసుకొచ్చిన ఒక పీడిఆర్ఏ అనమాట. ఎక్కడ బుల్లిష్ బ్రేకర్ బ్లాక్ ఉన్నా ఆర్ బేరిష్ బ్రేకర్ బ్లాక్ ఉన్నా నాకు ఎంట్రీ తీసుకునే అవకాశం ఉంటే 100% తీసేసుకుంటాను నేను. ఓకే. సో, ఈరోజు నేను నా ట్రేడ్‌ని క్లాసిఫై చేయాలంటే 10 ఔట్ ఆఫ్ 10 A+ ట్రేడ్ అన్నట్టు ఇది. ఓకే. ఎందుకంటే నాకు మార్కెట్ అనేది లిక్విడిటీ స్వీప్ చేసింది, ఎస్ఎంటీ ఫామ్ చేసింది, తర్వాత స్ట్రాంగ్ డిస్ప్లేస్మెంట్ ఉంది. స్ట్రాంగ్ డిస్ప్లేస్మెంట్ తర్వాత పుల్ బ్యాక్ ఇంటూ బ్రేకర్ బ్లాక్. ఆ తర్వాత బ్రేకర్ బ్లాక్లో 50% ఆఫ్ ద బ్రేకర్ బ్లాక్ ఎగ్జాక్ట్లీ టు ద మిడిల్ ఆఫ్ ద బ్రేకర్ బ్లాక్ వెళ్ళిన తర్వాత దెర్ ఇస్ అ షార్ప్ బౌన్స్ బ్యాక్. ఇంతకన్నా మంచి కన్ఫర్మేషన్స్ ఎక్కడ ఉండవు. సో, బేస్డ్ ఆన్ ఆల్ దీస్ కన్ఫర్మేషన్స్ నేను ఏం చేశానంటే కొంచెం క్వాంటిటీ పెంచి మరి పిరమిడింగ్ చేసి మరి నేను ఈ 330 క్వాంటిటీని హోల్డ్ చేస్తున్నాను. దో ఐ గాట్ అ గుడ్ ప్రాఫిట్ ఆల్రెడీ. ఎందుకంటే ఇట్ ఈస్ గోయింగ్ టు బి అ మోర్ బిగ్గర్ ట్రేడ్. లెట్స్ సీ. ఇది మార్కెట్ స్ట్రక్చర్ షిఫ్ట్. మీరు చూసినట్లయితే మార్కెట్ స్ట్రక్చర్ షిఫ్ట్ అనేది ఒక లిక్విడిటీ స్వీప్ తర్వాత వచ్చే మార్కెట్ స్ట్రక్చర్ షిఫ్ట్ అనేది చాలా పవర్ఫుల్. దట్టు మనకు ఒక స్ట్రాంగ్ డిస్ప్లేస్మెంట్ క్యాండిల్తో వచ్చింది. స్పాట్ చార్ట్లో చూసినట్లయితే ఆ స్ట్రాంగ్ డిస్ప్లేస్మెంట్ తర్వాత పుల్ బ్యాక్ వచ్చింది. ఈ పుల్ బ్యాక్లో చాలామంది ఏం చేస్తారంటే నిన్న బేరిష్గా ఉన్నింది, స్ట్రాంగ్ బేరిష్ అని చెప్పి సెల్ చేస్తారు. కానీ ఈ టార్గెట్ మనం అచీవ్ చేయడానికి ట్రై చేస్తున్నాం అరౌండ్ 58,000 గైస్. ఓకే. అరౌండ్ 58,000 వుడ్ బి అవర్ టార్గెట్. ఆ తర్వాత ఇన్ బిట్వీన్ మనం అరౌండ్ 57,900 అలా ఏదైనా ఫ్లక్చువేషన్ వస్తే అప్పుడే మనం విల్ ట్రై టు డూ సంథింగ్. అదర్వైజ్ అంటిల్ అండ్లెస్ ఇట్ ఈస్ రీచింగ్ అట్లీస్ట్ 57,900 నేను రియాక్ట్ కూడా గాను. ఓకే. అండ్ విల్ సీ. ఒక చిన్న ఫ్లక్చువేషన్ వస్తుంది ప్రీమియంలో చూసినట్లయితే. అందుకే నేను ఇక్కడ 15 మినిట్స్ టైం ఫ్రేమ్లో బిసీ డ్రా చేస్తున్నాను, బై సైడ్ ఫెయిర్ వాల్యూ గ్యాప్. ఎందుకు అని అంటే మనకి ప్రాఫిట్లో ఫ్లక్చువేషన్స్ వస్తున్నప్పుడు కామన్గా భయం వేస్తూ ఉంటుంది. కానీ అలాంటప్పుడే మనం ఏం చేయాలంటే మన స్ట్రాంగ్ అనాలిసిస్ అనేది మనకి సపోర్ట్ చేస్తుంది, ఒక కాన్ఫిడెన్స్ని ఇస్తుంది హోల్డ్ చేయడానికి ట్రేడ్ని. రైట్. సో, అందుకే నేను ఈ బై సైడ్ ఫెయిర్ వాల్యూ గ్యాప్ అనేది స్పాట్ చార్ట్లో డ్రా చేశాను. అట్ ద సేమ్ టైం ఇక్కడ ఒక చిన్న లిక్విడిటీ లెవెల్ అనేది ప్రీమియంలో డ్రా చేస్తున్నాను. ఎందుకు అనంటే మీకు తెలుసు లిక్విడిటీ వీడియో నేను పోస్ట్ చేశాను, లెర్నింగ్ ప్లేలిస్ట్లో ఉంటుంది, మీరు చూడండి. అక్కడ కూడా నేను ఏం చేస్తానంటే మార్కెట్ బుల్లిష్ వెళ్తున్నప్పుడు ఎక్కడైనా సరే సెల్ సైడ్ లిక్విడిటీ దొరికితే ఇంజనీర్ చేస్తే ఆ సెల్ సైడ్ లిక్విడిటీని స్వీప్ చేసి మళ్ళీ
ఆర్ సెల్ సైడ్ లిక్విడిటీని పర్జ్ చేసి మళ్ళీ బై సైడ్ అనేది టార్గెట్ చేస్తూ ఉంటుంది. దట్స్ హౌ ప్రైస్ యాక్షన్ వర్క్స్. ఇవన్నీ తెలియకుండా గుడ్డిగా బ్లైండ్ చేయడం కూడా కష్టమే. అలాగని గుడ్డిగా బ్లైండ్గా మనం హోల్డ్ చేయకూడదు కూడా. ఓకే, లెట్స్ సీ హౌ దిస్ ట్రేడ్ గోస్ ఆన్. ఇప్పుడు మీరు చూసినట్లయితే ఒక స్ట్రాంగ్ బెరిష్ క్యాండిల్ అనేది ప్రీమియంలో మనం డ్రా చేసిన సెల్ సైడ్ లిక్విడిటీ కిందకి వెళ్తుండడం గమనిస్తున్నాం. అక్కడి నుంచి లిటిల్ బిట్ ఆఫ్ బౌన్స్ బ్యాక్ కూడా ఇప్పుడు వస్తుంది. సో దట్ ఈస్ ద రీజన్ అనమాట. సో మార్కెట్ ఎప్పుడు కానీ ఒక స్ట్రాంగ్ బుల్లిష్ మొమెంటంలో ఉన్నప్పుడు స్మాల్ రేంజెస్ ఆర్ ఈక్వల్ లోస్ క్రియేట్ చేస్తుంది. నా లిక్విడిటీ వీడియో నేను లెర్నింగ్ వీడియోస్లో పోస్ట్ చేశాను, చూడండి. సేమ్ థింగ్ ఇక్కడ వర్క్ అవుతుంది. ఇప్పుడు సెల్ సైడ్ లిక్విడిటీ అని తీసుకున్నది, బై సైడ్ అనేది ఈక్వల్ హైస్ అనేది ఆల్రెడీ ఇంజనీర్ చేసి పెట్టింది. సో దాట్ మీన్స్ సెల్ సైడ్ లిక్విడిటీ స్వీప్ చేసి బై సైడ్ లిక్విడిటీని రన్ చేసి టువర్డ్స్ ది టార్గెట్ అనేది ప్రైస్ మూవ్ అవడానికి ట్రై చేస్తుంది, రైట్? మనకి అండర్స్టాండింగ్ ఉంటే ఈ హోల్డ్ చేయడానికి ఈ ట్రేడ్ అనేది చాలా ఈజీ అనమాట. సో యూట్యూబ్లో వీళ్ళు ఇచ్చే కాల్స్ అన్నీ ఆశపడకుండా ఒక ప్రాపర్ టెక్నికల్స్ అనేది నేర్చుకోవడానికి ట్రై చేయండి. దట్ విల్ మేక్ యూ ప్రాఫిటబుల్ ట్రేడర్. లెట్స్ సీ. చూడండి, క్లోజ్ టు 137 పాయింట్స్. 137 పాయింట్స్ వస్తే ఎవరైనా కానీ బుక్ చేయాలంటూ చూస్తారు, వితౌట్ ఎనీ వితౌట్ ఎనీ లాజికల్ రీజనింగ్. సో ఒక లాజిక్ అంటూ లేకుండా ఎగ్జిట్ చేయడం, ఎంట్రీ చేయడం అనేది అస్సలు రికమెండెడ్ కాదు ట్రేడింగ్లో. ఒక లాజిక్ ఉండాలి. ఎగ్జిట్ చేయాలన్నా కానీ ఎందుకు ఎగ్జిట్ చేస్తున్నాను, ఇక్కడ ఎంట్రీ తీసుకోవాలన్నా కానీ ఎందుకు ఎంట్రీ తీసుకుంటున్నాను అనేది ఉండాలి. వన్స్ అగైన్ నేను చెప్తున్నాను, ప్రాపర్గా నేర్చుకోవడానికి ట్రై చేయండి. ఫినాన్షియల్ ఫ్రీడమ్ అనేది అప్పుడే వస్తుంది. ఓకే, లెట్స్ సీ హౌ దిస్ ట్రేడ్ గోస్ ఆన్. సో చూసారా, మోర్ దాన్ 50K ప్రాఫిట్ వస్తుంది రైట్ నా. చిన్న క్వాంటిటీనే, కాకపోతే 25K ప్రాఫిట్ వచ్చింది. ఇదే చాలా పెద్ద ప్రాఫిట్ అని చెప్పి ఎగ్జిట్ అయిపోయింటే ఇంత ప్రాఫిట్ వచ్చేది కాదు. అందుకే నేను చెప్తున్నాను, ఎగ్జిట్ అవ్వాలంటే ఒక లాజిక్ ఉండాలి. మార్కెట్ అనేది క్లియర్గా ఒక టార్గెట్ వైపు వెళ్తున్నప్పుడు అనవసరంగా ఎగ్జిట్ అవ్వకూడదు అనమాట. లెట్స్ సీ. ఇప్పుడు చూడండి, 160 పాయింట్స్ వస్తున్నాయి. స్టిల్ నేను హోల్డ్ చేస్తాను, చూద్దాం. ఇప్పుడు ఇక్కడ ఆల్మోస్ట్ అనేది మన లెవెల్కి రీచ్ అయిపోయింది. 57,900కి అనేది క్లోజ్ టు. ఇప్పుడు నేనేం చేస్తానంటే, ఇప్పుడు నేను ఎగ్జిట్ అనేది ప్లాన్ చేసుకుంటాను అరౌండ్ దిస్ ఏరియా. ఓకే, సో ఎందుకనంటే మీరు చూసినట్లయితే స్పాట్ చార్ట్ మీద బిసి డ్రా చేశాను. దట్ మీన్స్ బై సైడ్ ఫెయిర్ వాల్యూ గ్యాప్ అనేది నేను డ్రా చేశాను. మార్కెట్ అనేది అందులో ట్యాప్ చేసి వెళ్ళుంటే నేను ఇంకా హోల్డ్ చేయాలని నాకు ఉంది అనమాట యాక్చువల్లీ. బట్ మోర్ ఓవర్ నేనేంటంటే ఎంట్రీ కొంచెం డిలే అయింది. మీరు చూసినట్లయితే ఎంట్రీ అనేది ఇంకా ఒక 80 పాయింట్స్ ఇంకా కిందే తీసుకొని ఉండాలి యాక్చువల్లీ. ఓకే, విల్ సీ. ఇప్పుడు ట్రేడ్ అనేది క్లోజ్ చేశాను. ఆల్ 330 క్వాంటిటీ అనేది ఎగ్జిట్ అయ్యాను. సో ఎందుకు అనంటే మన ప్రాఫిట్ అనేది, మన టార్గెట్ అనేది ఆల్రెడీ రీచ్ అయిపోయింది. అండ్
మీరు చూసినట్లయితే 68,000 క్లోజ్‌గా ప్రాఫిట్ అనేది వచ్చింది. మీరు చూస్తే 10,000, 15,000 దగ్గర ఎగ్జిట్ అయిపోయుండొచ్చు. 20,000 దగ్గర ఎగ్జిట్ అయ్యుండొచ్చు. అట్‌లీస్ట్ 50 దగ్గరన్నా ఎగ్జిట్ అయ్యుండొచ్చు. ఎక్కడ ఎగ్జిట్ అవ్వలేదు. దేర్ ఈస్ నో లాజిక్ టు ఎగ్జిట్. అందుకని చెప్పి హోల్డ్ చేశాను. క్లియర్‌లీ టువర్డ్స్ ద టార్గెట్ వచ్చిన తర్వాతే మనం ఎగ్జిట్ అయ్యాం. స్టిల్ నాకు బుల్లిష్ వ్యూ అయితే ఉంది. కాకపోతే ఏంటంటే నేను ఎంట్రీ లేట్ అయింది. సో, ఎప్పుడైనా గానీ ప్రాఫిట్ ఫ్లక్చుయేషన్ అనేది ఒక 10,000 నుంచి 3,000కి పుల్ బ్యాక్ అయ్యి మళ్ళీ 7,000 నుంచి బౌన్స్ బ్యాక్ అయితే ఇట్స్ ఓకే. బట్ 10,000 నుంచి ప్రాఫిట్ అనేది లెట్స్ సే 7,000 డౌన్ అవ్వకూడదు. లైక్ 3,000కి వెళ్ళిపోతుంది అంటే మనం అట్లాంటి ఫ్లక్చుయేషన్‌ని హోల్డ్ చేయకూడదు. థాట్ ఈస్ వన్ రీజన్. అలాగే నా ఎంట్రీ అనేది లేట్ అయింది. అందువల్ల నేను ఈ రీజన్‌గా నేను క్లోజ్ టు అవర్ టార్గెట్ అనేది ఎగ్జిట్ అవుతున్నాను. ఇక లాజిక్ విషయానికొస్తే ఇక్కడ చూస్తే స్ట్రాంగ్ మార్కెట్ స్ట్రక్చర్ షిఫ్ట్, డ్రాప్ టు బ్రేకర్ బ్లాక్ అండ్ దెన్ బౌన్స్ బ్యాక్ ఫ్రమ్ దేర్. అండ్ దెన్ దెర్ ఈస్ బిసి ఉంది. బిసిని కూడా టచ్ చేయలేదు. అంత స్ట్రాంగ్ బుల్లిష్ ఉంది మార్కెట్. అందుకనే మనం టిల్ ద ఎండ్ మనం ఆల్మోస్ట్ టిల్ ద టార్గెట్ అనేది హోల్డ్ చేసాం. హోల్డ్ చేసి ఒక క్వాంటిటీ ఎవరైతే 50 పాయింట్స్, 60 పాయింట్స్ తీసి ఎగ్జిట్ అవుతారో అట్లాంటి చోట ఇంకా యాడ్ చేశాం. చూడండి 541 దగ్గర నా ఇనిషియల్ క్వాంటిటీ 593, 598, 608 ఎగ్జిట్ అరౌండ్ 689. ఓకే. సో, అంత వరకు హోల్డ్ చేసి మనం ఒక పెద్ద ట్రేడ్‌గా ఎగ్జిట్ అవ్వడం జరిగింది. 68,000 ఆఫ్ ప్రాఫిట్ టుడే. సో, ఒక మంచి సైకాలజీ, ఒక మంచి రిస్క్ మేనేజ్మెంట్, ఒక ప్రాపర్ టెక్నిక్స్‌తోనే మీరు టెక్నికల్స్‌తోనే మీరు మంచి ట్రేడర్‌గా ఎదగగలుగుతారు. హోప్ మీకు నచ్చిందనుకుంటున్నాను. లైక్, సబ్స్క్రైబ్ అండ్ షేర్ చేయండి. విల్ సీ యూ ఇన్ ద నెక్స్ట్ వన్. బాయ్.